తో ఒక గేమ్ అన్నమాట. సో ఇది ఏ చేతిలో ఉంది అనేది కనిపెడతాడు. ఫస్ట్ ప్లేస్ రాబర్ట్ కి. సో చూస్తున్నారు కదా, రాబర్ట్ కోసం క్యాండీస్ అయితే తీసుకొచ్చాము. సో రాబర్ట్ ఇప్పుడు నీ కోసం ఇది కేక్ కూడా తింటావు. దీని తర్వాత వెల్కమ్ బ్యాక్ టు అమ్మా ఛానల్ తెలుగు. ఈ రోజు మన ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి మా వీడియోలని నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, రాబర్ట్ మా ఇంటికి వచ్చి 1 year కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు రాబర్ట్ బర్త్డే అనమాట. సో రాబర్ట్ గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. అసలు ఇంతకీ రాబర్ట్ ఎవరు అనుకుంటున్నారా? సో రాబర్ట్ ఎవరు అంటే మా ఇంట్లో పెట్ డాగ్. సో వాడికి సంబంధించి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించి వాడి షాపింగ్, షర్ట్స్ తీసుకోవడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాడిని రెడీ చేసి వాడికి సంబంధించి కేక్ కట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో షాపింగ్ చేసామన్నాం కదండి, వాడికి షర్ట్స్ తీసుకున్నాము, అలాగే కేక్ కూడా తీసుకున్నాము, వాడికి ఇష్టమైన పెడిగ్రీ కూడా తీసుకున్నాము. సో అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. లెట్స్ గో. సో ఈ షర్ట్ అయితే చూసారు కదండి, ఈ షర్ట్ మా వాడు మార్నింగ్ వేసుకున్నాడు. ఈ షర్ట్ లో ఇంకా క్యూట్గా ఉన్నాడు, బట్ ఈ షర్ట్ లో పిక్స్ ఏం తీయలేదు. ఈ షర్ట్ కూడా సరిపోయింది రాబర్ట్ కి. సైజ్ వచ్చేసి 4 అంట. సో మార్నింగ్ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఈవినింగ్ ఈ షర్ట్ వేస్తాము. సో ఈవినింగ్ టైం కొంచెం బనియన్ క్లాత్ కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాం అనమాట. సో మా వాడు కూడా స్పైడర్ మ్యాన్ లాగా ఇంట్లో జంపింగ్స్ చేస్తూ ఉంటాడు, దానికోసం స్పెషల్ గా ఈ షర్ట్ తీసుకున్నాము. సో మా వాడైతే చక్కగా డాడీ తీసుకొచ్చిన షర్ట్ వేసుకొని రెడీ అయిపోయాడు. అండ్ వాడికి ఇష్టమైన పెడిగ్రీ కూడా తింటూ ఉన్నాడు అనమాట. మార్నింగ్ నుంచి చాలా ఎనర్జీగానే ఉన్నాడు. మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళడము మొత్తం అంతా కూడా బాగా చేశాడు కదా. ఈ షర్ట్ అయితే తీసుకున్నాము, ఇది నార్మల్ యాక్చువల్లీ నైట్ వేర్కి. మార్నింగ్ వచ్చేసి రెడ్ షర్ట్ తీసుకున్నాము, అది మార్నింగ్ వేసుకున్నాడు వీడు. నిజానికి ఇది రాబర్ట్ పడుకునే సమయం అనమాట. ఇప్పుడు పడుకొని నైట్ అంతా మేల్కొని ఉండి అందరినీ గొడవ చేసేస్తాడు. రాబర్ట్ మా ఇంటికి వచ్చి సంవత్సరమైన సందర్భంగా రాబర్ట్ గాడికి గుర్తుగా కేక్ కటింగ్ చేస్తున్నాము. బికాజ్ రాబర్ట్ బర్త్డే ఎప్పుడో తెలీదు, మా ఇంటికి వచ్చినప్పుడే వాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకోసం డాడీ కేక్ తీసుకొచ్చారు. సో రాబర్ట్ ఇందా నుంచి కూడా కేక్ కటింగ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేయాలి. సో 1 year నుంచి చాలా బాగా అలవాటు అయిపోయాడు వీడు, ఫ్రెండ్లీగా, బ్రదర్గా చాలా బాగా. రాబర్ట్ని ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసాము. అప్పుడైతే చాలా చిన్నోడు నిజంగా. ఆ వీడియోని నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నాకే కొంచెం సరదాగా నవ్వు వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే వీడికి సంబంధించి పెడిగ్రీ తింటూ ఉన్నాడు. ఈలోపు ఇంకా మనం కేక్ కట్ చేసేద్దాము. ఇందా నుంచి కేక్ కటింగ్ కోసం వీడు వెయిటింగ్ అనమాట. యాక్చువల్లీ వీడికి టోపీ కూడా తెచ్చాము, బట్ టోపీని చూసి కొంచెం భయపడుతున్నాడు. మా వాడు చాలా గట్టిగా అరుస్తాడు కానీ భయం చాలా సౌండ్స్ అంటే వాడికి. కోసం పిల్లల్ని ఎవరినైనా తీసుకొద్దాం అనుకున్నాము, బట్ మా వాడి ఇంట్లోకి మా నలుగురిని తప్ప ఇంకెవ్వరిని రానివ్వడు. అస్సలు నచ్చదు వాడికి ఇంట్లోకి రావడము. సో అందుకోసం ఎవరిని తీసుకురాలేదు. నిజానికి ఇప్పుడు వీడు చాలా పెద్దోడైపోయాడు, చేతిలో అస్సలు ఉండట్లేదు, ఇంట్లో కూడా అస్సలు కుదురుగానే ఉండడు. చైన్ తీసాము అంటే ఇల్లు మొత్తం తిరుగుతూనే ఉంటాడు, బయటికి వెళ్తాడు, రోడ్డు మీద తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. సో అందుకనే కొంచెం పెడిగ్రీ పెట్టి కవర్ చేస్తున్నా. ఇలా కేక్ అయితే తీసుకొచ్చారు డాడీ వాళ్ళు. నిజానికి మా ఇంట్లో మేము మనుషులు బర్త్డే కూడా కేక్స్ కట్ చేయము. ఫస్ట్ టైం రాబర్ట్ బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, రాబర్ట్ కోసం క్యాండీస్ అయితే తీసుకొచ్చాము. సో రాబర్ట్ ఇప్పుడు నీ కోసం ఇది ఇద్దాం. కేక్ కూడా తింటావు దీని తర్వాత, ఓకేనా? ఫస్ట్ నుంచి రాబర్ట్కి స్వీట్స్ ఇష్టమే, బట్ ఎక్కువ స్వీట్స్ పెట్టే వాళ్ళం కాదు. ఫ్రూట్స్, ఎక్కువ అన్నము అవే తినేవాడు, పెడిగ్రీ అవే తింటాడు అనమాట. సో బర్త్డే కాబట్టి అన్లిమిటెడ్. అసలు ఈరోజు ఎన్ని స్వీట్స్ తిన్నా, ఎన్ని చాక్లెట్స్ తిన్నా ఇంట్లో ఎవ్వరేమనరు. మార్నింగ్ నుంచి కూడా వీడు చాక్లెట్స్ తింటూనే ఉన్నాడు. అది అలా తినాలి. గుడ్ బాయ్. నిజానికి రాబర్ట్ డ్రెస్సులు కూడా చాలా చక్కగా వేయించుకుంటాడండి. నాకు కూడా ఆ విషయం ఈరోజు తెలిసింది. ఇంతకు ముందు కూడా కొన్ని ఫోటోషూట్స్ చేసాము, రాబర్ట్కి సంబంధించి డ్రెస్సెస్ వేసాము. ఆ డ్రెస్సెస్లో అయితే ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు.
సో ఫస్ట్ పీస్ రాబట్టి బాగుందా కేక్ బట్టు హ్యాపీ బర్త్డే రాబర్ట్. మేము ఇంట్లో ఏదైనా వర్క్స్ లేట్ అయ్యి కూర్చున్నా లేదంటే అన్నం తినడం లేట్ అయినా కూడా ఇలాగే మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మేము పడుకునే వరకు అస్సలు పడుకోడు. మేము పడుకున్న తర్వాత చక్కగా అప్పుడు వెళ్ళి పడుకుంటాడు అనమాట. ఈ 1 year లో వాడు చాలా బాగా అలవాటు అయిపోయాడండి. డాడీకి అయితే బెస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. ఎప్పుడు చూసినా డాడీతోనే కలిసి పడుకుంటూ ఉంటాడు, డాడీతో కలిసి అల్లరి చేస్తూ ఉంటాడు. సండే వచ్చిందంటే మాత్రం ఇంట్లో అల్లరి మామూలుగా ఉండదు వీడికి. సో చిన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు అయితే 2-3 months నాన్ స్టాప్ గా ఒక్క పాలు మాత్రమే తాగేవాడు. బట్ ఇప్పుడు మాత్రం సండే వస్తే మాత్రం పండగే అనమాట. నాన్ వెజ్ సూపర్ గా తింటాడు. ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే వీడికి ఏదైనా కూడా అన్నమైనా ఇంకేదైనా కూడా డాడీ పెడితేనే తింటాడు. అది కూడా డాడీ వచ్చి నోట్లో పెడితేనే తింటాడు. రాబర్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన కటింగ్. చక్కగా వాడు ఒక పీస్ కట్ చేసుకున్నాడు, తిన్నాడు, లాలీపాప్ తీసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయి తింటూ ఉన్నాడు అనమాట. సో రాబర్ట్ బర్త్డే కాబట్టి కేక్. వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మా వాడి బర్త్డే డ్రెస్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ఒక గేమ్ అనమాట. సో ఇది ఏ చేతిలో ఉంది అనేది కనిపెడతాడు ఇప్పుడు. రాబర్ట్ ఇది స్మెల్ చూడు. స్మెల్ చూస్తున్నావా? చూసావా? ఓకే, ఇప్పుడు వెయిట్ చేయి. రాబర్ట్ రాబర్ట్ ఏ చేతిలో ఉంది? ఏ హ్యాండ్ లో ఉంది? మళ్ళీ తెక్కమక్కలే. నీకు స్మెల్ వస్తుందా? ఇగో ఇగో రాబర్ట్. అందులో లేదు, ఇదిగో ఇందులో ఉంది. బట్ ఈ చేతిలో ఉంది. రాబర్ట్ గుడ్ బాయ్. స్మెల్ వచ్చింది కదా నీకు? సో ఈ వీడియో కనుక ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.